యూజువల్గా ఏంటంటే 14 kg రియాన్ యూస్ చేస్తారు, ఇది వచ్చేసి 18 kg రియాన్ అండి. చాలా బరువు ఉంది, నేను లేపలేకపోతున్నాను, అందుకే జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి, షర్ట్కి మనకి తయారైన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, కాలర్ పైన ఇక్కడ లోగో ఉంటుంది, లేబుల్ ఉంటుంది కదా, ఆ టైప్. టోటల్గా బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది. సో చూడండి, బ్లాక్ పైన మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది, అండ్ హ్యాండ్స్ పైన కూడా మనకి ఈ విధంగా బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి హ్యాండ్ మీద కూడా ఫినిషింగ్ ఇచ్చారు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి నైస్ రియాన్ అండి, లాంగ్ గౌన్ అండి. ఇది గేర ఎక్కువ ఉండదు, బట్ లుక్ వైజ్ మనకి ఏంటంటే వెస్టర్న్ టైప్, పాతకాలపు వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఎలా ఉండేవి ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. వాష్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బటన్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, మనకి ఇక్కడ ఆ ప్రాబ్లం రాదనమాట. సో చాలా టైట్గా ఉంటుంది, లాగిన కూడా రావు, అంత స్టిఫ్గా మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఇది మెరూన్ అండి, అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది కలర్. ప్లెయిన్లో చూస్తున్నాము, టోటల్గా కాటన్ ఫ్యాబ్రిక్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం బెంగళూరులో ఉన్నటువంటి ఐజోన్ ఇంపెక్స్ వారికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వీళ్ళకి సంబంధించిన శాంపుల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి షర్ట్స్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అండి, బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాలి అండ్ రీటైల్లో ఇవ్వరు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ బల్క్లో మనకి మెటీరియల్ ఏ విధంగా కటింగ్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. ఈ యూనిట్ అంతా కూడా మెన్స్ వేర్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందండి. సో మీరు చూడండి, కటింగ్ ఏ విధంగా చేస్తున్నారు, నీట్గా ఫ్యాబ్రిక్ అనేది లేయర్ లాగా వేసుకొని దాని మీద మార్కింగ్స్ వేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే కూడా మనకి టేబుల్ పైన నీట్గా ఫ్యాబ్రిక్స్ అనేవి అరేంజ్ చేసుకున్నారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక టేబుల్ పైన నీట్గా ఫ్యాబ్రిక్స్ అనేవి అరేంజ్ చేసుకున్నారండి. అండ్ అంతా కూడా మనకి కటింగ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 399 ఫ్యాబ్రిక్స్ అనేవి లేయర్ లాగా అరేంజ్ చేసుకొని దానిపైన మార్కింగ్స్ వేసుకుంటారనమాట. సో ఈ 399 ఏవైతే లేయర్స్ వేసుకున్నారో ఫ్యాబ్రిక్స్ వైజ్, ఇవన్నీ కూడా మనం కటింగ్స్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1300 షర్ట్స్ అవుతాయి అనమాట. సో క్లియర్గా చూడండి, ఆ ఎక్విప్మెంట్, మెషిన్ కటింగ్ ఎక్విప్మెంట్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారో, అండ్ మార్కింగ్ చూడండి ఏ విధంగా వేసుకున్నారో. ఇక్కడ ఏంటంటే మనకి క్లియర్గా సైజెస్ అనేవి పెట్టుకున్నారండి, ఎక్సెల్, ఎల్ మార్కింగ్స్ వేసుకున్నారు, సో దట్ వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా. షోల్డర్ లెంత్ కానివ్వండి అంతా కూడా. అండ్ చూడండి, డబల్ ఎక్సెల్. సో ఈ విధంగా పార్ట్లు లాగా కట్ చేసి పెట్టుకున్నారు. ఇవి వాళ్ళకే తెలుస్తుంది కదా మనకి స్టిచ్చింగ్ ఎలా చేస్తూ ఉంటారో. ఆ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ఏ విధంగా చేస్తున్నారు అనేసి, బట్ మీకు చూపిస్తున్నారు ఏ విధంగా కట్ చేసి పెట్టుకుంటారో. ఇవన్నీ కూడా మనకి అటాచింగ్ పర్పస్ వాడుతూ ఉంటారనమాట. ఇవి షర్ట్స్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ అండి. సో వాటికి సంబంధించిన డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, లైక్రా, కల్వరీ, ట్విల్, లెనిన్, ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బండల్స్ అని రోల్స్ లాగా ఇలా అరేంజ్ చేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకి కాదండి, అమ్మాయిలకి కూడా మనకి కుర్తీస్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కూడా మీరు చూడొచ్చు. యూజువల్గా ఏంటంటే 14 kg రియాన్ యూస్ చేస్తారు, ఇది వచ్చేసి 18 kg రియాన్ అండి. చాలా బరువు ఉంది, నేను లేపలేకపోతున్నాను, అందుకే జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి, మనకి క్వాలిటీ వైజ్ కూడా థిక్గా ఉంటుందన్నమాట, లంప్ లాగా ప్లేస్ చేశారు. అక్కడ అన్నీ కూడా మనకి మోడల్స్, డిజైన్స్ మీరు చూడొచ్చు. ఈ మెషిన్ ఏంటంటే యూజువల్గా షర్ట్స్ తయారు చేసేటప్పుడు మనకి కాలర్స్ కానివ్వండి, హ్యాండ్ కప్స్ కానివ్వండి స్టిఫ్గా ఉంటాయి కదా, ఆ స్టిఫ్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది యూస్ చేస్తారండి. ఇది స్టిఫ్గా ఉంటుంది, మనకి క్లాత్ వైజ్ కూడా స్టిఫ్గా ఉంటుంది. దీని లోపల మనకి ఈ విధంగా అరేంజ్ చేస్తారు. సో క్లాత్ లోపల మనకి ఈ విధంగా అరేంజ్ చేస్తే మనకి క్లాత్ ఫోల్డ్ అయిన తర్వాత ఈ విధంగా కాలర్ దగ్గర స్టిఫ్గా వస్తుంది, కఫ్లింగ్స్ దగ్గర కూడా స్టిఫ్గా వస్తుంది. ఇక్కడ సంబంధించిన ఎంప్లాయీ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, దానికి సంబంధించిన మెషిన్ అనమాట ఇది. చూడండి, వేడిగా మనకి అది ఐరన్ అయిపోయి స్టిఫ్గా ఉంటుందన్నమాట, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. అండ్ ఫినిష్ అయినటువంటిది మీరు చూసినట్లయితే కనుక మీకు ఐడియా వస్తుంది. చూడండి, షర్ట్కి మనకి తయారైన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా, కాలర్ పైన ఇక్కడ లోగో ఉంటుంది, లేబుల్ ఉంటుంది కదా, ఆ టైప్. సో ఇక్కడ ఎంప్లాయ్ ఎలా చేస్తుందో మీరు చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ దగ్గరికి వెళ్దామండి. ఫ్యాబ్రిక్ కట్ అయిన తర్వాత స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా మనకి ఎంప్లాయీస్ ఉన్నారనమాట, వాళ్ళు ఇక్కడ సెక్షన్ వైజ్గా మనకి ఫ్యాబ్రిక్ అనేది కట్ అయిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తారు. షోల్డర్ ఒకరు చేస్తూ ఉంటారు, మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ ఒకరు చేస్తూ ఉంటారు, కప్స్ కానివ్వండి, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ని షేర్ చేసుకుని ఇక్కడ వర్క్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో చూడండి, డిఫరెంట్ మనకి ఫ్యాబ్రిక్స్లో కూడా షర్ట్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగా షేర్ చేసుకొని వర్క్ అనేది డివైడ్ చేసుకొని చేస్తూ ఉంటారు. సో చూడండి, ఇందాక మనం హ్యాండ్ కఫ్స్ అక్కడ చూసాం కదా ఈ విధంగా తయారు చేస్తున్నారు, దాని యొక్క స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. వర్కర్ ఎలా చేస్తున్నారో మీరు చూడొచ్చు. ఆ పార్ట్ని అటాచ్ చేస్తూ ఉంటారనమాట, షర్ట్కి ఆ కాలర్ పార్ట్ని అటాచ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది.
అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి షర్ట్కి సంబంధించిన సైడ్ స్టిచ్చింగ్ ఉంటాయి అండ్ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది. మెషిన్ చూడండి, డిఫరెంట్ ఎక్విప్మెంట్ మెషిన్ యూస్ చేస్తున్నారు. థ్రెడ్డింగ్స్ అంతా కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. 4 బండల్స్ లాగా అరేంజ్ అయితే 4 బండల్స్ నుంచి వెళ్తుంది. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్దామండి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా షర్ట్ అనేది తయారైపోతుంది అనమాట, విత్ లోగో అంతా కూడా తయారైపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఐరనింగ్ జరుగుతుంది, చెక్కింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ సెగ్మెంట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే బటన్స్ పెడుతున్నారు, అంటే ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. బటన్స్ ఉంటాయి కదా మనకి, కాజాలు అంటాం కదా, సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకి షర్ట్ అంతా కూడా తయారైపోయిన తర్వాత వాషింగ్కి వెళ్తుంది అనమాట. సో వాషింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్కింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో షర్ట్లో ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే ప్రాసెస్లో మనకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా అవన్నీ ఇక్కడ చెక్కింగ్ చేస్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ షర్ట్ని కూడా చెక్ చేస్తారండి. ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఉన్నా, సో ఏమైనా పోగుల్లాగా లేసినా కూడా కట్ చేసేస్తారనమాట. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్సన్ ఐరనింగ్ చేస్తున్నారు. సో ఐరనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఐరనింగ్ సంబంధించిన కూడా సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది, స్టీమ్ ఎక్విప్మెంట్ అనమాట. స్టీమ్ ఐరనింగ్ యూజ్ చేస్తారు. అండ్ మీరు అక్కడ చూడొచ్చు ఐరనింగ్ మెషిన్ పార్ట్ కూడా ఎలా ఐరనింగ్ చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో. ఈ విధంగా ఐరనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఐరనింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ప్యాకింగ్ అనేది జరుగుతుంది. ప్యాకింగ్ ఎక్కడ జరుగుతుందంటే నెక్స్ట్ ది చెక్కింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడే ప్యాకింగ్ అనేది జరుగుతుంది. ప్యాకింగ్ చేసిన తర్వాత నీట్గా అరేంజ్ చేసుకుంటారు. సెట్ లాగా మనకి సెట్స్ ఉంటాయి కదా, సెట్లు కంపల్సరీ తీసుకోవాలి కదా, సెట్ అనమాట. ఈ విధంగా మనకి షర్ట్స్, జీన్స్, కుర్తీస్ ఈ విధంగా ఈ ప్రాసెస్లోనే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇందాక మెన్స్కి సంబంధించిన షర్ట్ ఫ్యాబ్రిక్స్ చూసాము, లేడీస్ సంబంధించిన కుర్తీ ఫ్యాబ్రిక్స్ చూసాం కదండి. ఇదేంటంటే మెన్స్కి సంబంధించిన బాటమ్ ప్యాంట్స్ ఏవైతే ఉంటాయో మనకి వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అనమాట. బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తున్నారండి. రైమండ్ అలాగే మనకి అరవింద్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో అది యూజ్ చేస్తారనమాట. ఈ విధంగా లంప్ లాగా మనకి రోల్స్లో ప్లేస్ చేసి ఉంటుంది. ఇది జీన్స్కి సంబంధించిన డాబీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, దానికి సంబంధించిన లంప్ ఇక్కడ ప్లేస్ చేశారు చూడొచ్చు. ఇందులోనే డిఫరెంట్ డిజైన్స్లో కూడా మనకి ఫ్యాబ్రిక్స్ అనేవి ఉన్నాయండి చూడండి. ఇప్పుడు మీకు నేను లేడీస్ సంబంధించిన కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి. ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ ఉంటాయి అండ్ ఫ్రాక్ లాగా ఉంటాయి, కుర్తీ కలెక్షన్స్ అనమాట. ప్రైస్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి బల్క్లో తీసుకెళ్ళిన వాళ్ళకి సేల్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రైస్ ఏం చెప్పట్లేదు. జస్ట్ కలెక్షన్స్ మాత్రమే మీకు శాంపుల్ లాగా చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి వెస్టర్న్ కలెక్షన్ అండి. నైస్ బ్లాక్ టాప్ లాగా వచ్చేసి వన్ సైడ్ మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ దీనికి మనకి బాటమ్ వచ్చేసి ఈ విధంగా స్కర్ట్ లాగా ఇచ్చారనమాట. సో చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్కర్ట్, ఇదేమో టాప్ అనమాట చూడండి. నెక్స్ట్ ఇంకొకటి వెస్టర్న్ కలెక్షన్లోని ఇంకొక డిఫరెంట్ అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్యామీ టాప్ లాగా ఉంటుంది అనమాట బయట చూడడానికి. లోపల మనకి ఈ విధంగా ఇన్నర్ ఇచ్చి ఉంటుంది. సో లోపల ఏంటంటే మనకి ఈ విధంగా షర్ట్ లాగా ఇచ్చారు వైట్ ఫ్యాబ్రిక్లో. నెక్స్ట్ వెస్టర్న్లోనే షార్ట్ టాప్ అండి, మనకి జీన్స్ పైన వేసుకోవడానికి బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అండ్ ఫాయిల్ ప్రింట్లో వచ్చేసి ఉంటుంది అనమాట. అందులోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అండ్ కలర్ కూడా మనకి వ్యారీ అవుతుంది చూడండి. హ్యాండ్స్ 3/4 స్లీవ్స్. అందులోనే ఇంకొంచెం డిఫరెంట్ ప్రింట్ అండి, మనకి లీఫీ ప్రింట్ లాగా వచ్చేసి ఉంటుంది. షార్ట్ టాప్ అనమాట, గ్రే షేడ్లో చూస్తున్నాం విత్ ప్రింట్. నెక్స్ట్ ఫుల్ లెంత్ కుర్తీ కలెక్షన్ చూపిస్తున్నాను. మనకి కాలర్ నెక్ వచ్చేసి ఉంటుంది. యూజువల్గా షర్ట్స్ ఏదైతే కాలర్ ఉంటుందో ఆ టైప్ కాలర్ ఇచ్చారు. అండ్ పింక్లో ఉంటుంది, సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అనమాట. సో మనకి ఈ విధంగా కఫ్స్ కూడా ఇచ్చారు, బటన్ సిస్టమ్ లాగా ఉంటుంది, ఫుల్ లెంత్లో ఉంటుంది. టోటల్గా బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది. సో చూడండి, బ్లాక్ పైన మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి ఉంటుంది. అండ్ హ్యాండ్స్ పైన కూడా మనకి ఈ విధంగా బెల్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి హ్యాండ్ మీద కూడా ఫినిషింగ్ ఇచ్చారు. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి నైస్ రియాన్ అండి చూడండి. స్ట్రైట్ కట్లో ఉంటుంది అది. స్ట్రైట్ కట్లోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది. సో ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ వన్ సైడే మనకి ఈ విధంగా ప్యాచ్ డిజైన్ ఇచ్చారు. సో అంతా కూడా మనకి వూల్ టైప్ థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ప్యాచ్ డిజైన్ అనేది వన్ సైడ్ రన్ అవుతుంది. నెక్ రౌండ్ నెక్ అండ్ స్లీవ్స్ దగ్గర కూడా మనకి హైలైట్ చేశారు 3/4 స్లీవ్స్. నెక్స్ట్ ఎల్లోలో చూస్తున్నాము, బ్రైట్ షేడ్ అనమాట చూడండి. ఈ విధంగా ఉంటుంది, యోక్ లెందర్ డిజైన్ ఇచ్చారు, రౌండ్ నెక్ ఉంటుంది, 3/4 స్లీవ్స్. ఫ్రాక్ లాగా అంబ్రిలా కట్ లాగా ఉంటుంది ఇది.
ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, మనకి అంతా కూడా రఫుల్ టైప్ లాగా ఫ్రిల్స్ లాగా వచ్చేసి ఉంటుంది. యోక్ లెంత్ అంతా కూడా, నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. అంతా కూడా ఏంటంటే రోజ్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అన్నమాట, డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. స్లీవ్స్ అంతా కూడా మనకి 3/4 స్లీవ్స్ విత్ ప్యాచ్ ఇచ్చారు, హైలైట్ చేశారు పింక్ షేడ్లో. చూడండి, ఈ ఫ్రిల్స్ వల్ల మనకి లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నానండి, మనకి కాలర్ నెక్లో చూస్తున్నాము. అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో రియాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది, అంబ్రిలా కట్ లాగా ఉంటుంది, ఫుల్ లెంత్లో ఉంటుంది. ఇది ఫ్రాక్ లాగా యూజ్ చేయొచ్చు, కుర్తీ లాగా కూడా వేసుకోవచ్చు లెగ్గిన్తో పేరప్ చేసుకొని. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తానండి, పార్టీ వేర్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది. టోటల్గా ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా, నైస్ పేస్టల్ షేడ్స్ అందులో ఉంటుందన్నమాట. సో పేస్టల్ షేడ్స్ లాగా ఉంటుంది, లాంగ్ గౌన్ అండి. ఇది గేర ఎక్కువ ఉండదు, బట్ లుక్ వైజ్ మనకి ఏంటంటే వెస్టర్న్ టైప్, పాతకాలపు వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఎలా ఉండేవి ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. చూడండి, నెక్ దగ్గర అంతా ఫ్రిల్స్ ఉంటుంది, రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీగా ఉంటుంది. బాటంలో కూడా మనకి ఫ్రిల్స్ అనేవి ఉంటాయి అనమాట. స్లీవ్స్ మనకి ఈ విధంగా 3/4 స్లీవ్స్. సో స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఎండ్ పార్ట్ ఏంటంటే స్ట్రెచబుల్ లాగా ఇచ్చారు, సో దట్ మనకి ఫిట్గా ఉంటుంది. ఓకే, బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది. కుర్తీస్ అయిపోయాయి కదా, ఇప్పుడు మీకు నేను కొన్ని ప్లాజో కలెక్షన్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు 150, 200, 350 రేంజెస్లో ఉంటాయండి. ప్లెయిన్ ప్లాజో అనమాట, డైలీ వేర్ పర్పస్ వేసుకోవడానికి, రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటాయి. కుర్తీస్తో కూడా పేరప్ చేసుకోవచ్చు లెగ్గిన్స్. సో విత్ వైజ్ కూడా మనకి లెంత్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, వేస్ట్ ఏమో మనకి ఈ విధంగా స్ట్రెచబుల్ ఉంటుంది, నాట్స్ టై చేసుకునేలా కాకుండా స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట వేస్ట్. ఇందులోనే ఇంకొక డిఫరెంట్ అండి, ఫ్లోరల్ ప్రింట్లో చూస్తున్నాము. ఇందాక ప్లెయిన్లో చూసాం కదా, నైస్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. లైట్ కలర్స్ యూస్ చేసినా కూడా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. పలాజోలోనే మీకు వైట్ కలర్ కావాలి అనుకుంటే, ప్లెయిన్ వైట్ కావాలనుకుంటే కూడా మనకి వైట్లో కూడా పలాజో కలెక్షన్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, లెంత్ చూడండి ఎంత ఫ్రీగా ఉంటుందో వేసుకుంటే కనుక. సో పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటాయి అన్నమాట ఈ ప్లాజో కలెక్షన్స్. ఇది మనకి హౌజరీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము. ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది ఇది. అండ్ ఇందులోనే మీకు సేమ్ ఫ్యాబ్రిక్లో ప్లెయిన్లో కావాలి అనుకుంటే కూడా, ప్లెయిన్లో కూడా మనకి ప్లాజో కలెక్షన్ అనేది అవైలబుల్గా. ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి మనకి, మీడియం, లార్జ్, ఎల్, ఎక్సెల్, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సెట్ లాగా తీసుకోవాలి. సెట్ మనకి ఆల్మోస్ట్ 6 పీసెస్ 4 పీసెస్ లాగా ఉంటాయి. వీళ్ళ దగ్గర ప్లాజోసే కాకుండా లెగ్గిన్స్ కూడా ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మనకి లెగ్గిన్స్ అనమాట. లెగ్గిన్స్ మీకు 2 స్ట్రెచ్ ఉంటుంది, 4 స్ట్రెచ్ ఉంటుంది కదా. 2 స్ట్రెచ్ అంటే 1 సైడ్ మాత్రమే స్ట్రెచ్ అవుతుంది, ఈ సైడ్ స్ట్రెచ్ అవ్వదు. 1 సైడ్ స్ట్రెచ్ అయ్యేది ఏంటంటే మనకి 85 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఈ లెగ్గింగ్ కలెక్షన్స్. అండ్ ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి. ఒకవేళ మీకు 4 స్ట్రెచ్ అంటే 4 స్ట్రెచ్ అంటే కొంచెం క్వాలిటీ వైజ్ కూడా బెటర్గా ఉంటుంది. వాటి యొక్క ప్రైస్ వచ్చేసి 95 రూపీస్, 115 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో మనకి బల్క్లో మనకి సెట్ లాగా ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి అన్ని కలర్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా ఉంటాయండి లెగ్గిన్స్. ఇవి యూజువల్గా మనకి స్విమ్మింగ్ పర్పస్, జాగింగ్ పర్పస్, జిమ్ పర్పస్ వేసుకుంటూ ఉంటాం కదా, వాటి యొక్క ఫ్యాబ్రిక్స్లో కూడా మనకి లెగ్గింగ్ కలెక్షన్స్ అనేవి వీళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కుర్తీలోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ అండి, ఇది ఫ్రాక్ లాగా ఉంటుంది, మనకి లెగ్గిన్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఫెదర్ ప్రింట్ వచ్చేసి ఉంటుంది అనమాట, నైస్ గ్రీన్ విత్ బ్లాక్. కాలర్ నెక్ వచ్చేసి ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే బెల్ట్ లాగా వేస్ట్ దగ్గర ఈ విధంగా ఇచ్చారు, నాడ్ ఇచ్చారు టై చేసుకోవడానికి, స్టైలిష్గా ఉంటుంది అనమాట నాడ్ వేస్ట్ దగ్గర. ఓకే, అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము. ఫుల్ లెంత్లో మనకి స్ట్రైట్ కట్ లాగా ఉంటుంది, నైస్ 14 kg రియాన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అనమాట. ఇది సాఫ్ట్గా ఫాలింగ్గా ఉంటుంది, ఫ్లోరల్ ప్రింట్లో చూస్తున్నాం. సో సింపుల్గా కావాలి మాకు, పోల్కా డాట్స్లో చాలా బాగుంటాయి కదా డిజైన్స్, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. లాంగ్ గౌన్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి ఇది. చూడండి, లైట్ షేడ్ అనమాట, చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది కలర్ కూడా. అండ్ ఫుల్ లెంత్లో వస్తుంది, చూసినట్లయితే కట్ కూడా ఉంటుంది అనమాట, బాటమ్ పార్ట్లో మనకి కట్ లాగా కూడా ఇచ్చారు. సో ఈ విధంగా వీళ్ళ దగ్గర లేడీస్ సంబంధించిన కలెక్షన్స్ అనేవి ఉన్నాయి. నేను జస్ట్ శాంపుల్ లాగా చూపించాను. ఇవన్నీ కూడా మనకి శాంపుల్ కలెక్షన్స్ అనమాట. ఇవన్నీ కవర్ చేయాలంటే మనకు టైం సరిపోదు. సో జస్ట్ నేను ఐడియా కోసం, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి, ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీకు రఫ్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మెన్స్ వేర్ సంబంధించిన కలెక్షన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే షర్ట్ కలెక్షన్స్ చూద్దామండి. సో ఇది వచ్చేసి నైస్, అన్నీ కూడా మనకి షర్ట్ కలెక్షన్స్లో కాటన్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి, డిఫరెంట్ లైక్రా కానివ్వండి, ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయన్నమాట. ఫ్యాబ్రిక్స్ని బట్టి మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. అండ్ క్లాత్ వైజ్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూడండి, నైస్ డిజైన్, చెక్లో కూడా డీసెంట్గా కనిపిస్తుంది. ఇది ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్, ఇది ప్లెయిన్లో. అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఉంటాయి, మీకు హాఫ్ స్లీవ్స్లో కావాలన్నా కూడా సేమ్ డిజైన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి ప్లెయిన్లో.
ఇది సింపుల్గా డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి ప్లెయిన్లో చూపిస్తున్నాను. ప్లెయిన్ విత్ డాట్స్ వచ్చేసి ఉంటాయన్నమాట. ఇది స్ట్రైప్ ఫార్మాట్లో చూస్తున్నాము. అండ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. ఇప్పుడు గ్రీన్లో చూసాం కదా, వేరే కలర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లెయిన్లోనే ఇంకొంచెం బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. డీసెంట్ కలర్ అనమాట, లైట్ షేడ్ టోటల్లీ. ఇది మెరూన్ అండి, అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది కలర్. ప్లెయిన్లో చూస్తున్నాము, టోటల్గా కాటన్ ఫ్యాబ్రిక్. ఇది ఇంకొంచెం యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు, యూనిక్ డిజైన్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. థ్రెడ్ వీవింగ్ లాగా ఉంటుందన్నమాట. యూజువల్ శారీస్ అలాంటివి చూస్తాం థ్రెడ్ వీవింగ్లో, ఈ షర్ట్ కూడా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ టోటల్లీ. ఇది నైస్ వైట్ అండి, వైట్ పైన ప్రింట్ చూడండి, ఫ్లోరల్ ప్రింట్ అక్కడక్కడ చాలా బాగుంది. ఇది కూడా వైట్లోనే సింపుల్గా ఇంకా డిజైన్లో ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ అవుతుంది. ఇది చూడండి, పూమా అనేది బ్రాండ్ అనేది దీనిపైన టెక్స్ట్ లాగా ఇచ్చారు బ్లాక్ పైన. ప్లెయిన్ నైస్ ఇంగ్లీష్ షేడ్, పేస్టల్ షేడ్లో ప్లెయిన్లో చూస్తున్నాము. అండ్ ఇవి ఏంటంటే మనకి బటన్స్ కూడా చాలా టైట్గా ఉంటాయండి. వాష్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బటన్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, మనకి ఇక్కడ ఆ ప్రాబ్లం రాదనమాట. సో చాలా టైట్గా ఉంటుంది, లాగిన కూడా రావు, అంత స్టిఫ్గా మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. చూడండి, ఇది ఇంకొకటి కలర్, డిజైన్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. చెక్స్లో కావాలి అనుకునే వాళ్ళకి చెక్స్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. స్మాల్ చెక్స్, బిగ్ సైజ్ చెక్స్, మీడియం చెక్స్. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో. చెక్లోనే ఇంకొక డిఫరెంట్ అండి, నైస్ బ్రౌన్ విత్ ఎల్లో షేడ్లో చూస్తున్నాము. బాగుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి నైస్ చెక్స్లోనే ఇంకో లైట్ షేడ్ అండి, యూనిక్గా ఉంది. ఈ కలెక్షన్ కూడా బాగుంది. అబ్బో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి షర్ట్స్లో. ఇవన్నీ కూడా షర్ట్ కలెక్షన్స్ చూడండి. ఇవన్నీ చూపిస్తే టైం సరిపోతుంది, నేను వేరే కవర్ చేయలేను, అందుకే జస్ట్ రఫ్గా చూసేయండి మీరు. ఇప్పుడు టీ షర్ట్ చూద్దామండి. ఇందాక షర్ట్స్ చూసాం కదా, టీ షర్ట్స్లో ఫుల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను. WB అని రాసి ఉంటుందన్నమాట. చూడండి, వెస్టర్న్ బ్లూ అనే బ్రాండ్ ఉంటుంది వీళ్ళవి. ఆల్మోస్ట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఒక 8 బ్రాండ్స్ వరకు ఉన్నాయి. అండ్ ఫుల్ హ్యాండ్స్. నెక్స్ట్ వైట్లో మీకు హాఫ్ హ్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళకి చూడండి, పెట్రోల్ జీన్స్ అనేది కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో హాఫ్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా డైలీ వేర్ పర్పస్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. రౌండ్ నెక్లో టీ షర్ట్ బ్లూలో చూస్తున్నాం, ప్లెయిన్ ఉంటుంది. బ్లూలోనే ఇంకొక షేడ్ అండి, ఇది నావీ బ్లూ. పింక్లో మనకి ఈ విధంగా ఉంటుంది, ఫుల్ స్లీవ్స్. ఇది పోలో టీ షర్ట్ అండి, గ్రీన్ విత్ మనకి గ్రీన్ కలర్లో చూస్తున్నాము, హాఫ్ స్లీవ్స్ అనమాట, పోలో టైప్ ఉంటుంది. అండ్ ఇది సేమ్ అదే ఫ్యాబ్రిక్లో కొంచెం మనకి ఏంటంటే స్టైలిష్గా పాకెట్ లాగా ఇచ్చారు. అండ్ రౌండ్ నెక్తో ఉంటుందన్నమాట, హాఫ్ హ్యాండ్స్తో. సో పోలో టీ షర్ట్లోనే ఇంకొక డిఫరెంట్ లైట్ షేడ్ అండి, చూడండి, నైస్ బిస్కెట్ షేడ్, లైట్ బ్రౌన్ అనమాట, స్టార్ డిజైన్ వచ్చేసి ఉంటుంది. మీకు అదే ఫ్యాబ్రిక్లో మీకు కాలర్డ్ నెక్ లాగా కావాలి, ఫుల్ స్లీవ్స్లో కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటాయి. మస్టర్డ్ ఎల్లోలో చూస్తున్నాం, నైస్ వైబ్రెంట్ ఎల్లో. స్ట్రైప్ ఫార్మాట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా లైన్స్లో కూడా మనకి 2 డిఫరెంట్ షేడ్స్లో పోలో టీ షర్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్లో చూపిస్తాను మీకు, జెర్సీ ఫ్యాబ్రిక్ అని తెలుసు కదా మీకు, జెర్సీ ఫ్యాబ్రిక్ ఆ టైప్లో మనం చెక్ ఫార్మాట్లో చూస్తున్నాం. ఈ విధంగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మనకి టీ షర్ట్స్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే జీన్స్ కలెక్షన్స్ చూద్దామండి. మనకి డోబీ ఫ్యాబ్రిక్ కానివ్వండి, జీన్స్ మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది కదా, వాటిలో ఉన్నటువంటి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి కాటన్ ప్యాంట్స్ అనమాట. సో జీన్స్ ఫ్యాబ్రిక్లో కూడా చూపిస్తాను. టోటలీ మనకి క్యాజువల్స్గా వేసుకున్నటువంటి కాటన్ ప్యాంట్స్లో చూస్తున్నాము. అండ్ ఇందులో సైజ్ వచ్చేసి మనకి 30 నుంచి 36, 38 సైజ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ డిజైన్స్లో. అండ్ ఇది వచ్చేసి మనకి జీన్స్, డెనిమ్ జీన్స్ ఏదైతే కలెక్షన్ ఉంటుందో ఆ టైప్లో ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము, బ్లాక్ షేడ్. సో బ్లాక్ అంటే కంప్లీట్ బ్లాక్ కూడా కాదు, మనకి గ్రే బ్లాక్ మిక్స్డ్ లాగా ఉంటుంది, అంటే ఫేడ్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా థిక్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉందండి ఇది. చూడండి, ఇవన్నీ కూడా మనకి 350, 400 రేంజ్లో, 375 రేంజ్లో మనకి జీన్స్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కంప్లీట్గా బ్లూలో చూస్తున్నాము. యూజువల్గా అబ్బాయిలు అంటే మనకి బ్లూస్, బ్లాక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. బ్లూలో వన్ ఆఫ్ ది షేడ్. కాటన్ జీన్స్లోనే ఇంకొక కలర్ అండి, ప్లెయిన్లో మనకి ఆఫీస్ పర్పస్ క్యాజువల్గా వేసుకుంటాం కదా, ఫార్మల్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి. ఇవి మనకి బాటమ్ ప్యాంట్ కలెక్షన్స్. నేను ట్రాక్ ప్యాంట్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. అంటే యూజువల్గా మనకి జిమ్ పర్పస్, జాగింగ్ పర్పస్ వేసుకునే ట్రాక్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో ఫుల్ లెంత్లో ఉంటాయి అన్నమాట ఇవి. ట్రాక్ ప్యాంట్, ఫుల్ లెంత్ ట్రాక్ ప్యాంట్ అంటే వీళ్ళకి సంబంధించిన బ్రాండ్ కూడా ఉంటుంది, పెట్రోల్. సేమ్ మోడల్లో డిఫరెంట్ కలర్ అనమాట ఇది. మీకు రెడ్లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా రెడ్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఇంకొక కలర్ అండి ట్రాక్ ప్యాంట్లో. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట. సెట్ లాగా తీసుకోవాలి, సెట్లో కూడా డిఫరెంట్ సైజ్ అనేవి ఉంటాయి. ఇప్పుడు షార్ట్స్ చూస్తామండి. షార్ట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా క్యామెల్ ప్రింట్లో ఉంటాయి, మిలిటరీ ప్రింట్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ షార్ట్స్లో చూస్తున్నాం. ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చూడండి, ఇందులో కూడా సైజెస్ ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది.
సో మీకు ప్రింట్లో కాకుండా ప్లెయిన్లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా ప్లెయిన్లో మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో షార్ట్స్ అనేవి అందుబాటులోనే. లెంత్ వైజ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది, విడ్త్ కూడా బాగుంటుంది అనమాట, కంఫర్ట్గా ఉంటాయి. లేదు మీకు కాటన్లో వద్దు, మీకు లైక్రా ఫ్యాబ్రిక్లో కావాలనుకునే వాళ్ళకి కూడా షార్ట్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయండి. చూడండి ప్లెయిన్లో మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట షార్ట్స్. ఇందులో కలర్స్ ఉంటాయి, ప్లెయిన్, లైట్ కలర్, డార్క్ కలర్, ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సైజెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ విధంగా ఎక్సెల్, లార్జ్ ఉంటాయన్నమాట, సెట్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా షార్ట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి. మీరు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా అన్ని కలెక్షన్స్ కూడా పంపుతారు. సో దట్ మీరు చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఐజోన్ ఇంపెక్స్ వారికి సంబంధించిన కలెక్షన్స్, మెన్స్ వేర్ కలెక్షన్స్ చూసాం. బోల్డ్ అని కలెక్షన్స్ అనమాట. చూడండి ఇవన్నీ కలెక్షన్స్. అండ్ వీళ్ళ దగ్గర మెన్స్ వేరే కాకుండా లేడీస్ సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉన్నాయి. లేడీస్లో కుర్తీస్, లాంగ్ గౌన్స్, ప్లాజో కలెక్షన్స్, వెస్ట్రన్ టాప్స్ కానివ్వండి, సో లెగ్గింగ్ కలెక్షన్స్, జెగ్గింగ్ కలెక్షన్స్, జీన్స్ కలెక్షన్స్, ఈ విధంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ కూడా లేడీస్లో కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ విజిట్ చేస్తే అన్ని కలెక్షన్స్ చూడొచ్చండి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్ అనమాట. బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాలి. రీటైల్లో సింగిల్ పీస్, 2 పీస్ లాగా ఇవ్వరండి. కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, ఇళ్ళలో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి బల్క్లో పర్చేస్ చేయొచ్చు. మినిమం పర్చేస్ ఆర్డర్ వచ్చేసి 20,000 చేస్తే మనకు పార్సల్ చేయడానికి కూడా ఉంటుంది. మీరు కొనుక్కున్న తర్వాత కూడా మీరు కస్టమర్స్ చూపించడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కలెక్షన్స్ ఎక్కువగా ఉంటేనే వాళ్ళు కూడా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళ కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్, బై.